సర్వే సమాచారం సగమే సమగ్ర కులగణనలో అన్ని వివరాలు చెప్తలే ఇది జనాలు చెప్పారు తెలంగాణ జనాలు ఏడికెళ్ళి చెప్తారు మన ప్రేమ కానీ కాకపోతే మన ఉంటే కులగణన కాబట్టి కులాల ముచ్చడైతే తేలిపోయి ఉంటుంది మిగతా ఆస్తుల వివరాలు అయితే చెప్పరు భయపడతారు ఆడుంది ఇడుందని చెప్పండి దరఖాస్తులో 56 ప్రశ్నలు 19 ఉప ప్రశ్నలు కులం కుటుంబ వివరాలు అప్పులే చెప్తున్నారు కులము కుటుంబం అప్పులే చెప్తున్నారు ఆస్తులు నేను ఇది ఫస్ట్ అర్థం కాదు నాకు కులం చెప్తున్నారు కుటుంబంలో వివరాలు అందరూ చెప్తారు అప్పులు ఏం చెప్తారట సో ఆస్తులు పథకాల లబ్ధి ఇతరత్ర ప్రశ్నలకు నో వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయంతో వెనకడుగు జీతాలు కూడా కరెక్ట్గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు చక్కగా చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఎందుకు చెప్పకపోతే వాళ్ళ డాటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా సో ఇప్పటి వరకు 58.3% ఇండ్ల సర్వే పూర్తి ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకున్నది ఇప్పటికే 58.3% పూర్తయినట్టు వెల్లడించింది ఇంకో వారం 10 రోజుల్లో వివరాలు నమోదు పూర్తయ్యే అవకాశం ఉన్నది సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం ఎన్ని 1,10,10,000 లక్ష 10 లక్షల కోటి 16,14,349 ఇళ్లను గుర్తించారు నవంబర్ 9 నుంచి వివరాలు నమోదు ప్రారంభించారు రాష్ట్రంలో ఇప్పటి వరకు 67,72,242 గృహాల సర్వే పూర్తయిందట జిల్లాల వారీగా చూస్తే ములుగు 87%, నల్గొండ 81% ముందంజలో ఉన్నాయి జనగాం 77%, మంచిర్యాల 74%, పెద్దపల్లి 74% తర్వాత వరుసలు ఉన్నాయి జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 39% సర్వే పూర్తయింది ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తున్నారు మొత్తం 87,807 మంది ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారు 8,788 మంది సర్వేను పర్యవేక్షిస్తున్నారు మీరు ఏం పర్యవేక్షించినా గదే ఇంత కులం పేరు చెప్తారు ఎక్కువ చెప్పరు మణిపూర్లో మళ్ళీ